రాబోయి చందమామ ఏంటి మేడం, ఎవరన్నా రావాలా? అబ్బే అదేం లేదు. సరే నువ్వు పద. అయ్యో అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఓకే సార్. అయ్యో కూల్ కూల్. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆఫీస్కి వచ్చేటప్పుడు అంత హడావిడిగా వచ్చేస్తున్నారు, ఏమైంది? ఏం లేదు సార్, ఆఫీస్కి వాళ్ళ ఫస్ట్ డే కదా, లేట్గా రావడం నాకు ఇష్టం లేదు. టైం అయిపోయిందని హడావిడిగా వస్తూ చూసుకోకుండా ఏదో మీకు తగిలి. చూడండి, 5 నిమిషాలు లేట్ అయినంత మాత్రాన కొంపలే మునిగిపోండి. మీకొచ్చే శాలరీలో నేనేం డిడక్ట్ చేయను. టైంకి వచ్చామా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. వచ్చిన తర్వాత ఎంత సిన్సియర్గా వర్క్ చేశామన్నది మాత్రమే నేను చూస్తాను. మీకు కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది, అలాగే పూర్తి బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. మీకిచ్చిన బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే నాకంతే చాలు. షూర్ సార్, థ్యాంక్ యూ. అమ్మా, నీ పేరు? చంద్రిక అండి. నేను భరత్ చంద్రకి మేనమామని. అయ్యో నాకు తెలియదు సార్. పర్లేదమ్మా. అమ్మా, మీరుండేదెక్కడా? ఇక్కడే సార్, గాంధీనగర్లో ఉంటాం. అవునా? అది నిన్ను చూస్తుంటే మ్యారేజ్ అయిన అమ్మాయిలా కనిపిస్తున్నావు. మరి మీ ఆయన ఏం చేస్తుంటారు? అదేంటమ్మా, మీ ఆయన గురించి మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పవే? చెప్పమ్మా, మీ వారు ఏం చేస్తుంటారు? మంచి జాబేనా? లేదంటే చెప్పమ్మా. ఇగో మా మేనల్లుడితో చెప్పి అతనికి కూడా ఇక్కడే ఓ మంచి ఉద్యోగం ఇప్పిద్దాం. ఏం ప్రాబ్లం లేదు. లేరు సార్, ఆయన లేరు. అయ్యో, లేరంటే? అంటే ఆయన చనిపోయారు. ఆయన జ్ఞాపకాల నుంచి బయటికి రావటానికే నేను ఉద్యోగానికి వచ్చాను. సారీ అమ్మా, ఏదో తెలియక అడిగాను. ఏమీ అనుకోకు. యూ క్యారీ ఆన్. నీ పని చూసుకో అమ్మా. అల్లుడు, 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 నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి మావయ్య? దేని గురించి? అదే అల్లుడు, నీ పెళ్లి గురించి. మావయ్య,
ఇది ఆఫీస్. నాకు అనవసరంగా కోపం తెప్పించకండి. నువ్వు తిట్టినా నాకేం కాదల్లుడు. ఎందుకంటే నువ్వేం తిట్టినా సరే నేను దులిపేసుకుని పోతూ ఉంటాను. నాకు ఇవన్నీ కాదు గాని నీకోసం ఓ మంచి సంబంధం చూశాను. నువ్వు గనక ఓకే అంటే వెంటనే ఆ అమ్మాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. మావయ్య, నువ్వేం దానికోసం ఆఫీస్కి లీవ్ పెట్టి పనిగట్టుకొని మళ్ళీ ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదల్లుడు. పెళ్లి కూతురు ఇక్కడే ఉందల్లుడు. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? ఇక్కడెవరి గురించి అంటావేంటల్లుడు? కొత్తగా జాబ్లో జాయిన్ అయింది కదా చంద్రిక, ఆ అమ్మాయి గురించి. మావయ్య, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. తప్పే ఉందల్లుడు. ఆ అమ్మాయి గురించి నేను ఎంక్వైరీ చేశాను. ఆ అమ్మాయికి ఈ మధ్యే భర్త పోయాడంట. నీకు భార్య పోయింది. భార్య పోయిన అబ్బాయి, భర్త పోయిన అమ్మాయి కలిసి పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడితే ఎంత బావుంటుంది. అటు ఆ అమ్మాయికి ఆసరా ఇచ్చినట్టుంటుంది, ఇటు నీ జీవితానికి కూడా ఒక ఆడతోడు దొరికినట్టు ఉంటుంది. ఏమంటావ్? మావయ్య, తప్పు మావయ్య. ఎలా పడితే అలా మాట్లాడకండి. గబుక్కును తనకేమైనా తెలిసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అయినా మీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఎందుక? ఇందాక మీ ఇద్దరూ పక్కపక్కగా ఉండడం చూశాను. ఈడు జోడు చక్కగా ముచ్చటగా ఉంది. పాపం ఆ అమ్మాయి పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు. చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకొని తను ఎన్ని కష్టాలు పడుతుంది. అదే నువ్వు తనని పెళ్లి చేసుకొని తనకొక కొత్త జీవితాన్ని ఇచ్చావనుకో ఎలా ఉంటుంది చెప్పు? చాలా చండాలంగా ఉంటుంది. చంద్రిక గారు, అసలు యాక్చువల్గా మా మావయ్య... చాలండి. చూడండి, ఆడపిల్ల కనపడగానే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కథలు అల్లేసుకుంటారా? కొంచెం అయినా జ్ఞానం ఉండద్దా? నాకేమీ గతి లేక ఈ ఉద్యోగం చేయడానికి రాలేదు. నేను లాయర్ని. కావాలంటే నేను ఓన్గా కూడా ప్రాక్టీస్ చేసుకోగలను. ఆల్రెడీ నాకు ఓన్గా ప్రాక్టీస్ కూడా ఉంది. కేవలం నా మైండ్ రిలీఫ్ కోసమే నేను ఈ జాబ్ చేయడానికి వచ్చాను. నా భర్త జ్ఞాపకాల నుండి తప్పుకోవడం కోసం ఆ కోర్టులు, ఆ కేసులు, వాటన్నిటికీ దూరంగా ఉండటానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే నాకెంత అసహ్యం కలుగుతుందో తెలుసా? ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్.